ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చింది. ప్రభు ఎవరు? నా ప్రభు ఎవరు? కరెక్ట్. తండ్రి కుమారుడు ముచ్చట పెట్టుకుంటానంటే ఈ కీర్తనకారుడు విని రాస్తున్నాడు అన్నాడు. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు అంటే ఎవరు? గ్యాంగ్ అన్నట్టు. ఎట్లున్నారంటే 95% ఉంటారు. 95% ఈ ప్రజలలో ఉన్నారన్నట్టు. నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చోటము. ఇది ఏంటిదంటే 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ఏంటిదంటే 22వ కీర్తన శ్రమ, శిల్వ శ్రమ. 23వ కీర్తన ఆయన సమాధి చేయబడడం. 24వ కీర్తన ఆయన మృత్యుంజయుడే లేవడం అన్నట్టు. చూడు, లామా లామా సబక్తాని అని అంటాడు కదా 22వ కీర్తనలో. ఎక్కడిది అది? కాదు 22వ కీర్తన. ఫస్ట్ ఎవరన్నారు? 22వ కీర్తనలో అన్నట్టు. అది 23వ కీర్తన, నేను మరణాంధకారపు లోయలో సంచరించినను అంటే చనిపోయింది అన్నట్టు. చనిపోయిన తర్వాత కూడా ఆయన భూలోకానికి వెళ్తాడు. భూలోకానికి వెళ్ళి ఆత్మలన్నింటినీ తీసుకొని వెళ్తాడు అన్నట్టు. 24వ కీర్తనలో ఈ యొక్క మృత్యుంజయుడే లేచినాడు అన్నట్టు. అదే ఈ సందర్భం అన్నట్టు. నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వంలో ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ప్రవక్తగా వచ్చినాడు. ఆయన యాజకుని పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రవక్తగా వచ్చి చనిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాజకుని పనిగా చేస్తున్నాడు. తర్వాత ఎట్లా వస్తాడు? రాజుగా వస్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు అన్నట్టు. ఇది మనం గమనించాలి. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. సియోను అని అంటే యెరూషలేము పట్టణంలో ఒక భాగము సియోను. ఆ సియోనులో ఆయన సింహాసనాన్ని దించుతాడు అన్నట్టు. సింహాసనం ఉన్నది, ఆ సింహాసనాన్ని సియోనులో దించుతాడు అన్నట్టు. ఆ సియోన్లో ఈ ప్రపంచానికి క్యాపిటల్ సిటీ అయిపోతుంది అన్నట్టు. ఆ సియోనులో ఉండడానికి ఇప్పుడు ప్రజలను పిలుస్తున్నాడు. ఎవరైనా వస్తారా నా దగ్గరికి? నేను మిమ్మలను రాజులైన యాజక సమూహం చేస్తాను. ఇది ఇప్పుడు మనల్ని పిలిచేది అదే. రాజులైన యాజక సమూహంగా ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తే వాళ్ళను ఇప్పుడు చేర్చుకుంటాను. ఈ రాజులైన యాజక సమూహము ఏంటిదంటే చాలా గొప్ప విషయం అన్నట్టు. అది ఈ 1000 సంవత్సరంలో ఉంటుంది, నిత్యత్వంలో కూడా ఉంటుంది. రాజులైన యాజక సమూహము. ఇప్పుడైతే పూర్వము పాత నిబంధనలో అహరోను క్రమం ఉన్నది. అహరోను క్రమంలో ఈ యాజకులనే పిలిచినాడు. కానీ ఇప్పుడైతే అందరినీ పిలుస్తున్నాడు. రాజులైన మాత్రమే అందరికీ రాజులైన రాజులు వేరే, యాజకులు వేరే. ఇప్పుడు రాజులైన యాజక సమూహంగా చేసుకోవడానికి యెహోవా పిలుస్తున్నాడు. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయుము. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ శత్రువుల మధ్య పరిపాలన చేయుము. శత్రువులు ఎవరు? వీళ్ళే. యుద్ధ సన్నాహ దినమున నీ ఇప్పుడు ఈ యొక్క హమాస్తోని యుద్ధం జరిగింది.
ప్రజలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, ఇండియా నుండి ఉన్న వాళ్ళు, అక్కడున్న వాళ్ళు అందరూ పోయారు. అందరు పోయి స్వచ్ఛందంగా చేసారు అన్నట్టు, ఇష్టపూర్వకంగా చేశారు హమాస్తో యుద్ధం. ప్రపంచ దేశాలలో ఎన్ని ఉన్నారో అన్ని దేశాలలో అక్కడికి పోయి అక్కడికి పోయి ఎట్లున్నారు అన్నట్టు, నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై అరుణోదయ గర్భం నుండి వచ్చేదారు. ఎట్లా వచ్చిందంటే వాళ్ళు హమాస్ మీద పాల్గొన్నారన్న. ప్రపంచ దేశాలలో ఉన్న జనులు, దేవుని జనులందరూ అక్కడికి వచ్చినారన్న. రిప్రజెంటేటివ్ అంటారు. మెల్కిసెదెకు క్రమం చూపు. మెల్కిసెదెకు ఎవరు? మెల్కిసెదెకు ఎవరు? ఎక్కడ పడతాడైనా? ఆదికాండం 14వ అధ్యాయంలో పడతాడు. ఆయన అవపడ్డప్పుడు ఏం చేస్తాడంటే అబ్రహాము రొట్టె ద్రాక్ష రసం వేస్తాడు. ఆదికాండంలోనే రొట్టె ద్రాక్ష రసం. అప్పటి నుండి ఈ యొక్క అహరోను క్రమం వేరు, మెల్కిసెదెకు క్రమము. అహరోను క్రమము లేవీలే ఉండాలి. మెల్కిసెదెకు క్రమంలో అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. ఎటువంటి ఆధిక్యత అంటే రాజులైన యాజక సమూహం. మెల్కిసెదెకు క్రమము, అహరోను క్రమము మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఆ క్రమం అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. తప్పనివాడు, మాట తప్పేవాడే కాదు. ఆయన మాట తప్పుటకు నరుడా? ఆయన ఏమన్నా నరుడా? నరుడు కాడు. మాట తప్పడానికి ఆయన దేవుడు. ముందుండి ఇప్పుడు రాజులందరినీ నలగొడుతున్నాడు. ఇప్పుడు రాజులనే ఇప్పుడు ప్రజలను మాత్రమే కాదు, రాజులనే నలగొడుతున్నాడు. ఈ యొక్క ఈ సౌత్ కొరియాలో ఎట్లా జరుగుతుంది అనుకుంటాను? సౌత్ కొరియా ఎట్లున్నదంటే నిప్పు మొత్తం ఎన్నో వేల సంవత్సరాల నుండి లేవాటవి, అంత నిప్పు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు 1300 హెలికాప్టర్లు పంపినరు, 10,000 మంది ఫైర్ ఫైటర్స్ అంటే ఏమంటారు అగ్ని ప్రమాదం వాళ్ళను పంపినరు, 10,000 మందిని. అగ్నిమాపక దళాన్ని 10,000 మందిని పంపినారు. ఆయన కూడా అగ్ని ఆడతలేదు. అది ఇంకా ఇంకా పెరుగుతున్నది. అక్కడ పెరుగుతున్నది, జపాన్లో పెరుగుతున్నది అగ్ని. దేవుడు అగ్నితోని ప్రభువు నీ కుడిపార్శ్వం మందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీస్తాడు. ఇప్పుడు అన్యజనులకు అందరికీ తీర్పు తీస్తాడు. అన్ని దేశాలలో శవాలతో నిండి ఉంటుంది. శవాలే ఎట్లానంటే 90 ప్రధానుని నలగొడుతున్నాడు అన్నాడు. ప్రధానుని అని అంటే ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం ధరించుకోండి. ఈ యొక్క ఈ నలుగురు ఉన్నారన్నట్టు. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషులు కాదు. మీరు శరీరులతో కాదు, రక్త మాంసములు ఉన్న వారితో పోరాడతలేరు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నారు అని. అదే ఇప్పుడు 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 ఏం చేస్తున్నాడు? ఆ ప్రధానున్నే నలగొడతాడు. ప్రధానుడు ఎవరు? యాంటీక్రైస్ట్. ప్రధానుడు ఎవరు? యాంటీక్రైస్ట్. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును.
మార్గం అని అంటే ఏటి నీళ్ళు అని అంటే ఆ శవాలను అన్నిటినీ శవాలుగా మారుస్తాడు అన్నట్టు, సజీవులను శవాలుగా మారుస్తాడు, మార్చి ఆయన తల ఎత్తుతాడు అన్నట్టు. ఇది మెస్సియానిక్ సామ్స్ అంటారు. సాము కీర్తనలు మెస్సియానిక్ కీర్తన అన్నట్టు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.